అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ చూసుకున్నాక మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే నిరాశ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే ఫలితాలు అనేవి అనుగుణంగా రాలేదు అండ్ రాసినా కూడా మాకు కరెక్ట్గా మార్క్స్ వేయలేదు అనేసి చాలామంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఎటువంటి అధైర్యం చెందకండి. ప్లీజ్ మేక్ షూర్ మీరు డెఫినెట్గా కంటెంట్ అంటే పేపర్ మీద మ్యాటర్ ఉంది, రాసాము, మేము డెఫినెట్గా పాస్ అవుతామనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అయితే కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఓయూ స్టూడెంట్ని అండ్ నేను కూడా అంటే రాసినా కూడా ఫెయిల్ చేశారు. సో అండ్ దానికోసం నేనైతే మా టీచర్స్ కూడా నువ్వు రాసావు కాబట్టి తప్పకుండా నువ్వు అప్లై చేయి, పాస్ అవుతావు అని చెప్పారు. అండ్ నేను యాజ్ ఇట్ ఈస్ చేశాను. అండ్ నాకు మామూలుగా ఫెయిల్ చేసిన వాళ్ళు తర్వాత నాకు బి గ్రేడ్ వేసారనమాట. ఏఆర్బి సంథింగ్ వచ్చాయి. అది 2020లో జరిగింది. సో నాకు ఏఆర్బి గ్రేడ్ అయితే రావడం జరిగింది. డెఫినెట్గా మీకు పక్కా మీరు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా అప్లై అయితే చేయండి. మనకి ఏంటంటే యూజువల్గా 1 డే బిఫోర్ రిజల్ట్ వచ్చిన 1 డే తర్వాత ఆర్ కొంచెం టైం తీసుకునే వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి కొంచెం డిలే అయితే అయింది. మనకు ఆగస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 15 లోపు ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ రాగానే మరొక అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. 1 సెకండ్, ఎక్కడ ఉంది లింక్? సో ఈ లింక్ దగ్గర మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీరు అఫీషియల్ సైట్కి అయితే వెళ్తారు. ఇక్కడే మనకు ప్రెస్ నోట్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడే మనకు లేటెస్ట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. లేదు అంటే నేను మన ఛానల్ మన వెబ్సైట్ లింక్ ఇస్తాను కదా, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే పెడతాను. క్లిక్ హియర్ అనేసి మీకు ఇక్కడే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి విజిట్ చేస్తూ ఉండండి. మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాను. సో ఇదనమాట. మీరైతే ఈ వీడియో మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ డెఫినెట్గా నేను చెప్పిన మాట అయితే తప్పకుండా మీరు మ్యాక్సిమం మీ రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసేది ఉంటుంది. రివాల్యుయేషన్ బయట మీరు ఆన్లైన్ సెంటర్స్ అట్లాంటివి ఏం లేదు, మీ కాలేజ్ దగ్గర చేసేయచ్చు. సో ఇదనమాట. ఎటువంటి నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ డెఫినెట్గా మీరు అప్లై అయితే చేయండి. ఆగస్ట్ 15 లోపు వస్తుంది. నేను అప్డేట్ ఇస్తాను మన ఛానల్లో. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.